ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ భగవద్గీతని మనకి అందించడం జరిగింది. మరి అలా అందించినటువంటి ఆ భగవద్గీతని మనం చక్కగా తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా లోతుగా గ్రహించాలి, విశ్లేషణ చేయాలి, విచారణ చేయాలి, స్థిరపరచుకోవాలి, ఆ తర్వాత ఆచరించాలి. ఇదే మోక్షాన్ని అందుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి ఏకైక మార్గం, ఉన్నతోన్నతమైనటువంటి మార్గం, అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గం. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా వెళ్ళేటువంటి మార్గం ఇది రాజమార్గం. ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి రాజమార్గాలు కాదు, దగ్గర దావాలు కూడా ఉన్నాయి, దగ్గరగా పోవచ్చు, కానీ ప్రమాదాలు ఉన్నటువంటి మార్గం అది. అది గృహస్థులైనటువంటి వాళ్ళకి అస్సలు కుదిరేటువంటి మార్గం కాదు. అందువల్ల గృహస్థుల కోసమనే ఈ భగవద్గీత అనేటువంటిది చెప్పబడింది. మనకి ప్రస్థానత్రయం, ప్రస్థానం అంటే ప్రయాణం అని అర్థం, త్రయం అంటే 3. ప్రస్థానం అంటే ఎక్కడికి ప్రయాణం చేస్తాం మనం? భగవంతుడి దగ్గరికి ప్రయాణం, పరమాత్మ దగ్గరికి ప్రయాణం, మన యొక్క స్వస్వరూపం దగ్గరికి ప్రయాణం. మనం ఇప్పుడు మన స్వరూపంగా మనం లేవు, మనం జీవుడిగా ఉన్నాం. జీవుడిగా ఉన్నటువంటి మనం మన యథార్థ స్వరూపమైనటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మతో కలిసి పరమాత్మగా ఉండాలి. అది మోక్షం. అలా ఉండాలంటే ఈ దీర్ఘకాల ప్రయాణంలో మనకి 3 ఉపయోగపడతాయి అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. అందుకని దాన్ని ప్రస్థానత్రయం అన్నారు. ఏమిటనంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అయితే ఉపనిషత్తులేమో పరిపక్వమైనటువంటి సాధకుల కోసం చెప్పబడ్డవి, బ్రహ్మసూత్రాలేమో జిజ్ఞాసులైనటువంటి వాళ్ళ కోసం చెప్పబడ్డాయి, భగవద్గీత ఏమో సామాన్యులైనటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళ కోసం చెప్పబడ్డాయి. అయితే గృహస్థుల కోసం చెప్పినా దీన్ని జిజ్ఞాసులు తెలుసుకోవచ్చు, పరిపక్వ సాధకులు తెలుసుకోవచ్చు, అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రధానంగా గృహస్థులకు ఉపయోగపడేటువంటిది. ఎందుకనంటే గృహస్థులు ఇంతకంటే ఆ పైకి వెళ్ళలేరు గనక ఇది చక్కగా ఉపయోగించేటువంటిది. అందువల్ల ఈ భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని మనం అందుకోవాలి. అయితే భగవద్గీతని అందుకోవటానికి కూడా నా యొక్క బుద్ధి పరిపక్వత కాలేదు అని అంటే అటువంటి వాళ్ళ కోసమని అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు చెప్పబడ్డవి. అందులో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. తత్వబోధ, ఈ భజగోవిందం, వివేక చూడామణి, ఇలాంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ గ్రంథాల ద్వారా కొంత జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞానంతో భగవద్గీతను కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే ఆ భగవద్గీత చక్కగా మనకు అర్థమవుతుంది. అలా మనం అర్థం చేసుకోవటానికి, ఆ అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని బాగా గట్టి చేసుకోవటానికి, ఆ గట్టి చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మరింతగా మన ఆచరణలో పెట్టుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలా. అప్పుడే ఈ మోక్షం అనేటువంటిది మనం సాధించగలుగుతాం. ఇక ఈ మోక్ష సాధనలో ఆధ్యాత్మిక అనుష్ఠానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం భగవద్గీత అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం, ఉపనిషత్తుల సారం, యోగ విద్య, యోగశాస్త్రం, బ్రహ్మ విద్య. మరి ఇటువంటి జ్ఞానాన్ని మనం గనక పొందితే మోక్షం వస్తుందా? రాదు. ఎందుకనంటే కేవలం జ్ఞానాన్ని పొందినందువల్ల మోక్షం రాదు. ఆ జ్ఞానం మన యొక్క అనుభవానికి రావాలి, అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. అలా గ్రహించాలంటే మనం అనుష్ఠానం చేయాలి, ఆచరణ చేయాలి. ఈ అనుష్ఠానంలో సామాన్యమైనటువంటి అనుష్ఠానాలు కొన్ని ఉంటాయి. ఏదో ఉదయం లేచి సంధ్యావందనం చేయటమో, లేకపోతే ఏదైనా పారాయణ చేయటమో, లేదా ఇంకేవో ఇట్లాంటి అనుష్ఠానాలు కొన్ని ఉంటాయి. అవి కాకుండా ఆధ్యాత్మిక అనుష్ఠానం చాలా శ్రేష్టమైనటువంటిది. మరి ఆ అనుష్ఠానం ఏం చేయాలనో, ఈ అనుష్ఠానం అనేటువంటి ఈ సాధనలో 3 రకాలైనటువంటి స్థాయిలు ఉన్నాయి. ఉత్తమమైనటువంటి సాధన, మధ్యమైనటువంటి సాధన, అధమైనటువంటి సాధన. మరి ఇవన్నీ ఏమిటో మనం రేపు చెప్పుకుందాం.